హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి, లేకపోతే చాలా నష్టపోతారు. ఈ పిక్లో మీకు కనిపిస్తుంది కదండి, నేనైతే స్ప్లిట్టింగ్ రైస్ కోడ్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో మీకు స్టేటస్ క్లియర్గా చూస్తుంది కదండి, రిజెక్టెడ్ నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ అయితే రావడం జరిగింది. అది ఎందుకో కూడా మనం క్లియర్గా చెప్తాను మీకు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసారు కదా సార్, కన్జప్షన్ వచ్చేసి జూన్లో 304 యూనిట్స్, మే 238, ఏప్రిల్ 260, మార్చ్ 137 ఇలా రావడం జరిగింది. మీ అందరి అనుభవించి తెలియడం గురించి నేనైతే లాస్ట్ 5 ఇయర్స్ కన్జంప్షన్ అయితే పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు ప్రతి దాంట్లో కూడా 160, 130, 110, 68, 82, మీరు ఎక్కడ కూడా 300 అయితే ఇందులో చూడలేదు. ఇది ఒక 1 ఇయర్ అండి. సెకండ్ ఇయర్లో కూడా మనకి ఎక్కడ అయితే కనిపించదు. లాస్ట్ 5 ఇయర్స్లో నాయికా అయితే 2023 జూన్లో 300 యూనిట్స్ రావడం జరిగింది. అగైన్ ఈ లిస్ట్ ఏదైతే ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ వచ్చిందో దానికన్నా తర్వాత ఆ లిస్ట్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత మంత్ అంటే జూన్లో వచ్చింది. జూన్లో నాకు మళ్ళీ 300 యూనిట్స్ రావడం జరిగింది. వాళ్ళైతే ప్రీవియస్గా వచ్చిన 300 యూనిట్స్ని బేస్ చేసుకొని నాట్ ఎలిజిబుల్ అయితే పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే 300 యూనిట్స్ అబవ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ అయితే రేషన్ కార్డ్ అండి. సెకండ్ వచ్చేది తల్లికి వందనం లిస్ట్లో కూడా చాలామందికి అయితే నాట్ ఎలిజిబుల్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేది పెన్షన్లు అండి. సో గవర్నమెంట్ అయితే ఒకసారి ఆలోచించాలండి. 300 యూనిట్స్ అనేది చాలా కామన్ ఈ రోజుల్లో. గవర్నమెంట్ ఒకసారి ఆలోచిస్తే చాలా బెటర్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని గవర్నమెంట్ చేరే వరకు షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.